చెన్నై నగరంలోని అతి భయానక ప్రదేశాల్లో డీమాంటి కాలనీ మొదటిది. దయ్యాల కథలు, భూతపేత్రాల అనుభవాలతో ఈ ప్రాంతం చీకటి రహస్యాలతో నిండి ఉంది. ఈ కాలనీ ఒకప్పుడు పోర్చుగీస్ వ్యాపారి జూండే మంటే నివాసం ఉండేవాడు. కానీ ఆయన జీవితం విషాదకర సంఘటనలతో నిండిపోయింది. భార్య అనారోగ్యంతో మనస్తత్వానికి గురైపోయింది. కుమారుడు కూడా ఓ అర్థహిత పరిస్థితిలో మృతి చెందాడు. ఆ తర్వాత కాలంలో ఈ కాలనీలోని ఇల్లు వెలువెలుగా మారిపోయాయి. అయితే అక్కడి నుండి వచ్చే విచిత్ర శబ్దాలు, ఆసక్తంగా కనిపించే అదృష్ట ఆకృతులు, రాత్రి సమయంలో అనుభూతి చెందే భయానక వాతావరణం ఈ ప్రాంతాన్ని ఇంకా రహస్యంగా ఉంచుతున్నాయి. స్థానికులు చెబుతున్నట్లు అయితే ఇక్కడ వీధుల్లో ఇంకా ఆత్మలు సంచరిస్తున్నాయని, రాత్రివేళ ఎవరి అడుగుల శబ్దమే వినిపించిందంటారు. కానీ అక్కడ ఎవరు ఉండరు. పలుసార్లు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అసత్వంగా ఆత్మహత్యలకు గురైనట్లు కథలు వినిపిస్తున్నాయి. కొందరు అయితే అర్ధరాత్రి కాలనీలో వెళ్ళిన తర్వాత అసాధారణ అనుభవాలను చవిచూశారట. ఈ దయ్యాల చేరల్లో చిక్కుకున్న డీమాంటి కాలనీ నిజంగా భయపడమగిన ప్రదేశం. ధైర్యం ఉంటే చూడండి. చెన్నై నగరంలో ఉన్న ఈ చీకటి కోణం ఎటువంటి భయానక రహస్యాలను దాచిపెట్టిందో తెలుసుకోండి. చివరగా చెప్పే మాటలు: అక్కడ అడుగు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి.